పాఠశాల స్థలాన్ని పాఠశాల అవసరాల కోసం ఉపయోగించుకునేలా ఉన్నతాధికారులు చర్యలు తీసుకోవాలని కోరుతూ జీవీఎంసీ 74వ వార్డు కోనవానిపాలెం గ్రామస్తులు ఆందోళన చేపట్టారు. 1991లో అప్పటి ప్రభుత్వ పాఠశాల భవనాన్ని నిర్మించారని గ్రామస్తులు తెలిపారు. గత 30 సంవత్సరాలుగా ఇక్కడి వారంతా ప్రభుత్వ పాఠశాలలోనే చదువుతున్నారని, పాఠశాల ఆవరణలో తాము ఆటలాడేవారమని, ఇప్పుడు ఆ స్థలం తమదంటూ వేరే వ్యక్తులు వచ్చారని తెలిపారు. ఇది ఆర్కాడ్ స్థలమంటూ చెబుతున్నారని, ఈ విషయమై స్పందనలోనూ ఉక్కు భూసేకరణ అధికారికి ఫిర్యాదు చేశామని, అయినప్పటికీ ఎలాంటి స్పందన కనిపించలేదన్నారు. ఈ కార్యక్రమంలో శ్రీకృష్ణ చైతన్య యువజన సేవా సంఘం అధ్యక్షులు ఊరుకూటి అప్పలనాయుడు, కోన సోమనాయుడు, అప్పలస్వామి, స్కూల్ ప్రిన్సిపాల్ వెంకట్రావు, నర్సింగ్, అప్పారావు, అప్పన్న తదితరులు పాల్గొన్నారు. మాకు ప్లే గ్రౌండ్ కావాలి. ఇంకా మీకు ఏంటి ప్రాబ్లమ్ మీ స్కూల్కి? వాష్రూమ్స్ కావాలి. ఇంకా గట్టిగా చెప్పు, ధైర్యంగా చెప్పు. మాకు వాష్రూమ్స్ కావాలి, మాకు ప్లే గ్రౌండ్ కావాలి. ప్లీజ్ ప్లే గ్రౌండ్ ఇప్పించండి. కోనవానిపాలెం గ్రామ పెద్దలకి మరియు ఇక్కడికి వచ్చేసినటువంటి పాత్రికేయులందరికీ నమస్కారం. కలగంటాడి మండలంలోని కోనవానిపాలెం ప్రాథమిక పాఠశాలలో ఉపాధ్యాయునిగా పనిచేస్తున్నాను. 2017 నుంచి ఇక్కడ వర్క్ చేస్తున్నాను. మన మండలంలో ప్లే గ్రౌండ్ లేని ఏకైక పాఠశాల కోనవానిపాలెం పాఠశాల. పిల్లలకు చాలా ఇబ్బందిగా ఉంది. మన నాడు నేడులో కూడా ఈ పాఠశాల శాంక్షన్ అయింది. రెండో ఫేజ్ 2లో కొంత నిధులు కూడా విడుదలయ్యాయి, వర్క్ కూడా జరుగుతుంది. బాత్రూమ్స్ చాలా ఇబ్బందిగా ఉంది. ముఖ్యంగా ఏంటంటే మన దగ్గర ఉన్నటువంటి పిల్లల్లో ఎక్కువ మంది పిల్లలు గర్ల్స్ ఉన్నారు. వాష్రూమ్స్ లేక టీచర్స్కి ఇబ్బందిగా ఉంది, పిల్లలకు చాలా ఇబ్బందిగా ఉంది. పక్కన ఉన్నటువంటి స్థలం ఇప్పిస్తే నాడు నేడు నిధుల్లో వచ్చినటువంటి నిధుల ద్వారా బాత్రూమ్స్ కట్టించుకోవడానికి అయితేనేమి, తర్వాత ప్లే గ్రౌండ్కి కూడా అవకాశం ఉంటుందని ఈ సందర్భంగా ముఖ్యమంత్రి గారికి, స్థానిక ఎమ్మెల్యే గారికి, అందరికీ పాఠశాల తరపున మా పిల్లల తరపున విన్నవించుకుంటున్నాను. మాకు ప్లే గ్రౌండ్ ఇప్పించవలసిందిగా, పక్కన ఉన్నటువంటి ఖాళీ స్థలాన్ని పాఠశాలకు మంజూరు చేయించవలసిందిగా కోరుతున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. మీడియా మిత్రులందరికీ నమస్కారాలు. మేము కోనవానిపాలెం నుంచి ఈ స్కూలు దాదాపు 40 సంవత్సరాల నుంచి మాజీ ఎమ్మెల్యే ఏదైతే ఉన్నారో మేము మంత్రివర్యులు గుడివాడ గురునాథరావు గారు ఇనాగ్రేషన్ చేయడం జరిగింది. అప్పటి నుంచి కూడా ఈ స్కూలు నడుస్తూ ఉన్నది. మా స్కూల్కి పక్కనే ఆట స్థలంగా కొంత మేము స్కూల్ పిల్లలకి మా గ్రామ పిల్లలు పనిచేస్తుందని చెప్పి మేము పక్కనే స్థలం కొంచెం కేటాయించుకోవడం జరిగింది. మా గ్రామం తరఫున కూడా స్కూల్కే కేటాయించడం జరిగింది. అయితే ఈ మధ్య ఎవరో ఒక అనామకులు వచ్చి మా ఫ్లాట్ ఇక్కడ ఉందని చెప్పి వచ్చారు. వస్తే నిజంగా ఆయనకుంటే రెవెన్యూ వాళ్ళు పరిశీలన చేసి స్టీల్ ప్లాంట్ భూములు ఎక్కడో చాలా ఉన్నాయి కాబట్టి అక్కడ ఇచ్చినా పర్వాలేదు. దయచేసి ఎందుకంటే పేద పిల్లల్ని వాళ్ళ భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని స్టీల్ ప్లాంట్ వారు కానీ, లేకపోతే కలెక్టర్ గారు కానీ, జేసీ గారు కానీ దయచేసి పెద్ద మంది చేసుకొని దీన్ని మ్యూచువల్గా ఇంకెక్కడో దగ్గర ఇప్పించండి. పేద పిల్లల భవిష్యత్తు కాపాడండి. తర్వాత ఏంటంటే ఇది నాడు నేడు నిధులు కేటాయించి ఫేజ్ 2లో కేటాయించిన తర్వాత అది కూడా వర్క్ అయింది. వర్క్ అయితే బోర్వెల్ అండ్ కార్పొరేట్ వాళ్ళు కూడా కట్టారు. కట్టిన తర్వాత కూడా వీళ్ళెవరో వచ్చి ఈరోజు స్కూల్ని బ్రేక్ చేస్తామంటే అది ఎంతవరకు న్యాయం మీరే ఆలోచించి స్టీల్ ప్లాంట్ వారితో ఒక నిర్ణయం తీసుకుంటారని అడ్వాన్స్ చేసి మా స్కూల్కి ఆట స్థలం కేటాయిస్తారని కోరుకుంటూ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లో చెప్పారండి. ఎడ్యుకేషన్ ఆల్రెడీ ఎంఈఓ గారికి, డిఈఓ గారికి, మండల రెవెన్యూ గారికి, ఎస్డిసి గారికి, ఆర్ఐ గారికి, అందరికీ జేసీ గారికి కూడా గ్రీవెన్స్లో పెట్టడం జరిగింది. కాకపోతే ఏంటంటే మీరు దయచేసి పెద్ద మనసు చేసుకొని మీరు ఇంకొక మ్యూచువల్గా ఇక్కడ కేటాయించి మా ఆట స్థలం కూడా మాకు ఇప్పించవలసింది. అధికారులు ఏమంటున్నారంటే వాళ్ళు కోర్టు ఆర్డర్ తెచ్చుకున్నారు అంటున్నారు. కోర్టు ఆర్డర్ తెచ్చుకున్నారంటే కోర్టు ఇక్కడ ఏం జరిగిందో తెలియదు. మీరు పార్టీ అవ్వలేదు. ఆ రోజు మీరు పార్టీ కౌంటర్ వేసి ఉంటే ఈరోజు ఒక జడ్జిమెంట్ ఇచ్చేది కాదు. కాబట్టి మీరు పార్టీ అవ్వలేదు. నాడు నేడు నిధులు మీరు ప్రజాధనానికి వృధా చేశారు. అది కూడా ఎవరో అనామకులు బ్రేక్ చేస్తే మీ రెవెన్యూ డిపార్ట్మెంట్ కూడా మార్క్ చేసి సర్వే చేసి ఇవ్వకుండా నీకు ఎక్కడ ఖాళీ ఉంటే అక్కడ ఇచ్చేస్తానంటే అది ఎంతవరకు కరెక్ట్ మీరు ఆలోచించండి. గతంలో ఇచ్చారన్నారు కదా సైట్, మరి ఎందుకు గతంలో ఇచ్చారు, మ్యూచువల్గా ఇచ్చారు. దాని ఒక లెటర్ కూడా మా దగ్గర ఉంది. అయితే ఇచ్చినా సరే వాళ్ళు వ్యతిరేకంగా పంతానికి పోయి ఇక్కడ రావడం జరుగుతుంది. ఒక మెజర్మెంట్ లేదు, ఒక ఫ్లాట్ నెంబర్ ఎక్కడో తెలియదు, ఒక సర్వే లేదు. నీ ఇష్టం ఎక్కడ ఖాళీ చేసుకుంటే అక్కడ ఇచ్చేస్తాం అన్నట్టు మాట్లాడుతుంటే దయచేసి పెద్దమంది చేసుకొని స్టీల్ ప్లాంట్ వారు, ఎస్టీసీ వారు, రెవెన్యూ డిపార్ట్మెంట్ పెద్దమంది చేసుకొని మా ఆట స్థలం కేటాయించాల్సిందిగా కోరుతున్నాం.